ఏమండి, దేవుని సేవకుడు పారిపోలేడు. ఒక విశ్వాసి శోధన వస్తే పారిపోద్ది. నీకు నా మీద కోపం వచ్చినా, నీ మొగుడి మీద కోపం వచ్చినా, నీ భార్య మీద కోపం వచ్చినా, నీ పిల్లల మీద కోపం వచ్చినా దేవుని మందిరానికి స్టాప్ చేసేస్తావు. దేవుని సేవకునికి కోపం వచ్చుద్ది అనుకోండి, కుదురుద్దా మాంటం? బుధవారం వెళ్ళాలి, గురువారం వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి, శనివారం వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి. అవునా? ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని శోధనలు వచ్చినా అవన్నీ దిగమిక్కుని ఏమన్నా మీరు బలపరిచేయబడేటువంటి మాటలు మాత్రమే సేవకుడు పలకగలడు. మీరైతే ఏం పలుకుతారు? ప్రార్థనకి వెళ్తున్నాం, ఏమి లాభం లేమ్మా. ఎన్ని రకాలు మాట్లాడతారు.